ఏ పకోడీగాలకి ఆవిడ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ బాధ ఆవిడ కొడుకు కోసం ఆవిడ చేసింది, భర్త జాడల్లో నడిచింది. ఆమె మొక్కుకుంది దేవుడికి, ఆ టైంలో ఆమెకి అది అనిపించింది, మొక్కుకుంది, చేసింది. 17 లక్షల రూపాయలు అన్నదాన కార్యక్రమానికి ఆమె విరాళంగా ఇచ్చింది అంటే చాలా గ్రేట్ కదా. మరి రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి ప్రమాదం తప్పిందని చెప్పి సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్లో ఆవిడ తిరుపతి వెళ్ళి తలనీలాలు అనేది అర్పించడం జరిగింది కదా. సో ఇప్పుడు దీని మీద అంటే డిబేట్స్ అనేవి జరుగుతుంది. ఆవిడ ఎందుకు క్రిస్టియానిటీని అడ్డగించి అలా చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆవిడ క్రిస్టియన్స్ కదా, అయితే ఆవిడ కొడుకు కష్టంలో ఉన్నారు. ఆవిడ కొడుకు ప్రాణాలు ఏ స్థితిలో ఉన్నాయో, ఆ తల్లి ఎంత తల్లడెళ్ళిందో ఆవిడకే తెలుసు ఆ బాధ. కాబట్టి మన హిందూ సాంప్రదాయమైనటువంటి వెంకటరమణమూర్తి గారిని ఆవిడ మొక్కుకున్నారు. ఆవిడ మొక్కుకొని ఆవిడ తలనీలాలు తీర్చారు. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది, నాకు ల్యాండ్ ప్రాబ్లం ఉంది. నేను చర్చికి వెళ్తాను, నేను హిందూ, నేను చర్చికి వెళ్తాను, నేను దర్గాకి వెళ్తాను, వెళ్ళకూడదని హిందూ గుడికి వెళ్తాను, వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారు భార్య కాబట్టి ఇట్లా రద్దంతాలు చేస్తున్నారు, కానీ మామూలు సాధారణలు అయితే రద్దంతాలు చేయరు కదా. అమ్మ మరి మీరు ఇప్పుడు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి భార్య అని చెప్పి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని అంటున్నారు. కానీ క్రిస్టియానిటీలో మెయిన్ పర్సన్స్ ఏమంటున్నారు, ఈయన కావాలని ఇప్పుడు సనాతన ధర్మం పాటిస్తున్నాడు కాబట్టి సో ఈవెన్ కూడా లాగి కొంచెం సింపతి గెయిన్ చేసుకుందామని చెప్పి ఇలా చేస్తున్నాడు అని అంటున్నారు కదా. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఆయన పదవి కావాలని ఆయన తిరగలేదుగా, పదవి కావాలని తిరిగారా? పదవి ఆయన్ని వర్ణించింది కానీ పదవిని ఆయన వర్ణించలేదు. ఆయన వచ్చింది ఏంటి, జనాలకు సేవ చేసుకుందామని వచ్చారు. ఆయన పదవి ఉన్నా చేస్తారు, పదవి లేకపోయినా చేస్తారు. వీళ్ళు లేనిపోయిన పంచాయతీ తీయడానికి ఈ పనులు, కానీ అసలు ఆయనకి ఆ మొక్కుకి సంబంధం లేదు. ఆవిడ కడుపు బాధ ఏంటి, నా బిడ్డను కాపాడాడు ఆ భగవంతుడికి ఆ టైంలో ఆవిడ మొక్కుకుంది ఒక తల్లిగా. ఆ ఆవేదన తీర్చుకొని ఆవిడ వచ్చి మొక్కు తీర్చుకున్నంత మాత్రానికే క్రిస్టియన్స్ అలాగని హిందువులు ఎవరు క్రిస్టియన్స్ అయినా ఏంటి, వీళ్ళకి ఎవరో లేనిపోయినా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే పన్నోళ్ళు చాలామంది ఉన్నారు, ఇది కావాలని మరి లేపుతున్నారు. ఇది తగుగానే అవసరమే లేదు. అంటే ఏదన్నా పార్టీ పరంగా దీన్ని రేస్ చేసి మాట్లాడుతున్నారు అంటారా, లేకపోతే ఇది నిజంగానే వాళ్ళు పర్సనల్గా తీసుకొని ఇలా చేస్తున్నారు అంటారా? ఆయనకి ఇంకొకరు అవసరం పార్టీ పరంగా ఆయనకి ఇంకొకరు అవసరం ఉందంటారా? ఇప్పుడు మీరు చెప్పండి, ప్రజలు అడగండి. ఆయనకి ఇంకొకరు అవసరం లేదు. ఆయన వాళ్ళ ఇల్లు ఎలాగ ఉందో జనం ఇల్లు కూడా చక్కబెడదామని ఆయన వచ్చారు, కానీ ఈ పార్టీలు వాళ్ళ ఆవిడని తీసుకురావాలి ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. అయినా పాపం ఆవిడ కొడుకు కోసం ఆవిడ వచ్చింది. ఈ పంచాయతీలు ఏంటి, పని లేని పని వాళ్ళు కావాలని ఆయన మీద కుట్ర కట్టుకొని రాజకీయ ప్రకారంగా ఆయన దెబ్బతీయాలనుకుంటారు. కానీ ఇది సనాతన ధర్మం అంటే సనాతన ధర్మమే, అంతేగాని పని లేని పంచాయతీ ఇది. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తలనీలాలు అర్పించుకోలేదు? అంటే ఆయనకి లేదా కొడుకు మీద ప్రేమ? ఆయన కొడుకే కదా, ఆయన ఎందుకు చేయలేదు? వాళ్ళ ఆవిడకి ఒక్కరికే ఎందుకు చేపించారు అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా. ఆయన మొక్కుకోలేదు, ఆవిడ తల్లిగా మొక్కుకుంది. ఆయన ఏం మొక్కుకున్నారు? రేపొద్దున ఆయన ఇంకెక్కడికి ఏం చేస్తారు? వీళ్ళు చూసారా? వీళ్ళందరూ ఒకరు చేస్తారు, ఎవరో తల్లి తండ్రి ఒకలే కదా చేస్తారు. ఎందుకు ఇప్పుడు ఆవిడ వస్తేనే ఈయనకి పదవి వస్తుందా? ఇంకేం కావాలి? ఆయనకి రావాల్సింది వచ్చింది కదా, ఇంకేం కావాలి ఆయనకి? అంటే సింగపూర్లో ఎన్నో చర్చెస్ ఉన్నాయి, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ తిరుపతి తీసుకెళ్లేదానికంటే ఫస్ట్ అక్కడ చర్చికి తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పి అని కూడా అడుగుతున్నారు. ఆవిడకి ఇక్కడ నమ్మకం అనిపించిందేమో. తన భర్తని ఇప్పుడు తన హిందువులు ముస్లింలు చేసుకున్నారు, ముస్లింలు క్రిస్టియన్ చేసుకున్నారు, భర్త అడుగు జాడల్లో నడాలని భార్య అనుకుంటుందేమో. అది తప్పని జనాలకు అనిపిస్తుందా? తప్పేముంది? ఆవిడ భర్తని ఎంతోమంది ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది ఇవాళ యూత్ కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ కొన్ని వేల మంది కోట్ల మంది ఆయన అడుగుజాడల్లో నడాలనుకున్నప్పుడు ఆయన భార్య నడాలనుకోదు ఆయన అడుగుజాడల్లోనూ. ఆయనేం ఆవిడేం వదిలేదు కదా, ఆవిడ క్రిస్టియన్స్ని వదిలేసి ఇందులో వచ్చేలేదు కదా. ధర్మాన్ని పాటించింది, భర్త ధర్మాన్ని. తప్పేంటి? అంటే క్రిస్టియానిటీ గురించి తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, వాళ్ళ భార్య ఇప్పుడు క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఏ పకోడీగాలకి ఆవిడ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ బాధ ఆవిడ కొడుకు కోసం ఆవిడ చేసింది, భర్త జాడల్లో నడిచింది. భారతదేశం ప్రకారంగా మన భారతీయులు ఆంధ్రలో ఎవరో అంటారు కదా, భార్య భర్త అడుగు జాడల్లో నడాలని. నడితే తప్పేంటి?
తప్పు, మళ్ళీ నడవకపోయినా తప్పు అని అంటారు కదా. ఆవిడ చేసిన దాంట్లో 100% కొడుకు కోసం, కొడుకు ప్రాణం కోసం ఆవిడ మొక్కుకుంది. భర్త చేసిన అడుగుజాడలు ఆవిడ నడిచింది. దేనికి హిందీలు, ముస్లింలు, క్రిస్టియన్స్ ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కావాలని ఇది పంచాయతీ, పనికిమాలిన పంచాయతీ. ఆయన పైకి వెళ్ళిపోతున్నాడని ఆయన్ని పట్టుకొని కాలు పట్టుకొని లాగడానికే పంచాయతీ. అంటే ఇది ఏమన్నా అపోజిషన్ వాళ్ళు కావాలని చేపిస్తున్నారంటారా? అయి ఉండొచ్చు కదా, చేపించి ఉండొచ్చు కదా. వాళ్ళకి నచ్చింది ఏంటి? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఫస్ట్ అంతా పెంట చేసి వెళ్ళిపోయారు. ఆ పెంటంతా వీళ్ళు కడుక్కుంటున్నారు కదా. ఆ కడుగుని దాని మీద వీళ్ళు బురద చల్లుతున్నారు. అప్పుడు వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా. ఆ పెంటనే వీళ్ళు కడుగుతున్నారు. ఆ కడిగిన దాని మీద వీళ్ళు బురద చల్లుతున్నారు అంతే. ఏమి దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం కాదు, ఆవిడ భార్యకి ఏం కాదు, వాళ్ళ బిడ్డలకి ఏం కాదు. అమ్మ, పబ్లిక్గా మీరేం చెప్తారు? ఆవిడ నిజంగా బైబుల్ని అతిక్రమించి ఆవిడ ఇలా చేశారు అని చెప్పి క్రిస్టియానిటీ వర్గాలు అంటున్నారు కదా. సో క్షమాపణ చెప్పడం కరెక్ట్ అంటారా, లేదు అంటే ఆవిడ క్షమాపణ చెప్పకపోవడం కరెక్ట్ అంటారా? ఒక భార్యగా ఆవిడ ఏం చేయాలో అది చేసింది. ఒక తల్లిగా ఆవిడ ఏం చేయాలో అది చేసింది. ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఆవిడకి లేదు. మరి రీసెంట్గా చూసుకుంటే సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి ప్రాణాపాయం తప్పిందని చెప్పి ఆయన భార్య అన్నా గారు తిరుపతి వెళ్ళి తిరుపతిలో తలనీలాలు అర్పించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇది క్రిస్టియానిటీ వర్గాలు ఏం చేస్తున్నారంటే ఇది తప్పు, ఆవిడ ఎందుకు ఇలా చేశారు, బైబిల్ని అతిక్రమించి ఆవిడ తలనీలాలు అర్పించడం అనేది తప్పు అని చెప్పని అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆమెకి ఇష్టమై మొక్కుకుందండి దేవుడికి. ఆమెకి ఇష్టమై మొక్కుకున్నప్పుడు ఆమె మొక్కు తీర్చుకుంది, మనసులో అనుకొని ఉంటుంది. దాన్ని కించపరిచి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదండి. ఒక రకంగా చూసుకుంటే మనము పొలం పని చేసేటప్పుడు రైతులు ఏం చేస్తారు, ఫస్ట్ సారి దేవుడికి దండం పెట్టుకొని పసుపు కుంకుమ అన్నీ వేసిన తర్వాతే నాటేయడానికి స్టార్ట్ చేస్తారు. నారు పోయడానికి కానీ నాటేయడానికి కానీ. అప్పుడు దేవుడికి దండం పెట్టుకొని వరి కోసేటప్పుడు కానీ సంక్రాంతికే వరి ఇంటికి వచ్చింది కొత్త పండగకి. అప్పుడు మరి క్రిస్టియన్స్ కూడా తింటున్నారు కదండి ఆ బియ్యం. అట్లా అనుకుంటే మరి వాళ్ళు తినకూడదు కదా. ఇప్పుడు మరి రైతు అలా చేస్తున్నాడంటే రైతుకి కించపరిచినట్ట కాదు కదా. ఈ దృష్టిలో ఈమెగడ కూడా అంతేనండి. ఆమె మొక్కుకుంది దేవుడికి. ఆ టైంలో ఆమెకి అది అనిపించింది, మొక్కుకుంది, చేసింది. 17 లక్షల రూపాయలు అన్నదాన కార్యక్రమానికి ఆమె విరాళంగా ఇచ్చింది అంటే చాలా గ్రేట్ కదా. ఉన్న వాళ్ళలో ఎంత మంచి మనసు ఎవరికి ఉంటుందండి ఈ రోజుల్లో? ఎవరికి ఉండట్లేదు. అంటే మార్క్ శంకర్ మరి పవన్ కళ్యాణ్ కొడుకు కాదా? ఆ బిడ్డ పవన్ కళ్యాణ్ కూడా కొడుకే కదా, ఆయన ఎందుకు చేపించుకోలేదు తలనీలాలు? వాళ్ళ భార్యకే ఎందుకు చేపించాడు అని అడుగుతున్నారు కదా. ఆయన ఎందుకు చేపించాడండి? చెప్పి అడిగే వాళ్ళంతా వెళ్ళి దగ్గరుండి చూసారా, లేకపోతే ఏమన్నా వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉందా ఆయన చేపించాడని? ఆవిడ మొక్కుకుంది. ఇప్పుడు ఇంట్లో భార్య మొక్కుకొని మొక్కు తీర్చుకుంటే భర్త దగ్గరుండి భర్త కూడా చేయించుకోవాలనే రూల్ ఏం లేదు కదా. భర్త మొక్కుకొని భార్యకి చేయించాలని రూల్ ఏం లేదు. ఆమె మనసుకి అనిపించింది, ఆమె మనసుకి చేసింది, అంతేగాని ఆయన చేయించుకోవాలన్న రూల్ ఎక్కడా లేదు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు వాళ్ళ భార్యని కూడా ఇందులోకి తీసుకొని వచ్చి సింపతి గెయిన్ చేయాలి అన్నట్టు అంటున్నారు కదా. ఇదంతా ఒక పిచ్చి మాటలండి. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు? నార్మల్గా మన ఇంట్లోనే 2 దేవుళ్ళు స్టార్ట్ అవుతున్నారు. భార్య చెప్పింది భర్త వినడు, భర్త చెప్పింది భార్య వినరు. ఒక్కొక్క ఇంట్లో చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆయన చెప్తే అడుగుజాడల్లో నడవాలని లేదు. ఆమె మనసుకు నచ్చింది, ఆమె మొక్కుకుంది, జరిగింది, మనస్ఫూర్తిగా వెళ్ళి ఆమె సమర్పించుకుంది. కానీ ఆయన బలవంతంగా ఇప్పించారని మాత్రం మేమైతే ఎవరు అనుకోవట్లేదు మేడం. అంటే ఇప్పుడు ఆవిడ క్రిస్టియానిటీకి ఒక మచ్చ అనేది తీసుకొని వచ్చారు, ఆవిడ ఇలా చేపించడం తప్పు కాబట్టి ఆవిడ క్రిస్టియానిటీ వర్గానికి క్షమాపణలు అనేది చెప్పాలి అని అడుగుతున్నారు కదా. అదే మేడం, నేను కూడా క్వశ్చన్ చేస్తున్నాను. ఆ చెప్పాలి అనేవాళ్ళని రైతు దేవుడికి పూజ చేసిన తర్వాతే కదా కోత మొదలు పెట్టేది, నాటేసేది. మరి వాళ్ళు తింటున్నారు కదా. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏమంటారు, తెలుగు వాళ్ళు పెట్టిన ప్రసాదం తినకూడదు, మనం అలాగా. ఇప్పుడు ఎక్కడన్నా రోడ్డు మీద ఆకలితో ఉన్న చర్చిలో భోజనాలు జరుగుతున్న టక్మని వెళ్ళేసి చేసేసి వస్తాం. కానీ వాళ్ళు అంటారు కదా, మరి వాళ్ళకి తెలియదా రైతు దేవుడికి దండం పెట్టుకునే కోతకు వస్తాడని, నాటేస్తాడని తెలుసు కదా. అప్పుడేం కాదా? అంటే ఈ విషయానికి ఆవిడ కొడుకుకి మంచి జరిగింది అని చెప్పి ఆవిడ వెళ్ళి తలనీలాలు అర్పించారు కదా. సో ఇవి కూడా డిబేట్స్ పెట్టడం అనేది కరెక్టే అంటారా? అంటే ఇది కావాలని అపోజిషన్ వాళ్ళు కావాలని చేపిస్తున్నారంటారా, లేదంటే కావాలనే చేపిస్తున్నారు మేడం? ఇప్పుడు సార్ సీఎం పొజిషన్లో ఉన్నారు కాబట్టి సార్ కొడుకున్న ఒక్కళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. అక్కడ ఎంతమంది పిల్లలకి ఏం జరిగిందో బయటికి రావట్లేదు కదా. అక్కడ చాలామంది ఉండుంటారు కదా. బాబు ఒక్కడైతే కాదు కదా, అందరి గురించి అనుకుంది చేస్తుంది. మంచి చేయాలనుకున్నవాడు ఆమెను ఒక్కళ్ళే టార్గెట్ చేయడం ఎందుకు మేడం? అక్కడికి వెళ్ళి సేవ చేయొచ్చుగా. అంటే అంత మతభేదం లేకపోతే మరి సింగపూర్లో చాలా చర్చెస్ ఉన్నాయి, మరి ఒక్క చర్చికి కూడా ఎందుకు తీసుకొని వెళ్ళలేదు?
ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అని అడుగుతున్నారు. అంటే ఎవరు తీసుకెళ్ళలేదని? మేడం గారు తీసుకెళ్ళలేదని. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు, చర్చికి ఎందుకు వెళ్ళలేదు, ఆయన భార్య ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నారు కదమ్మా. చర్చికి వాళ్ళు అనుకున్నది చేస్తారు కానీ వీళ్ళు క్వశ్చన్ చేసే దాంట్లో ఒకటి కూడా రీజన్ లేదు మేడం. చర్చికే వెళ్ళలేదు అంటే ఆమెకి ఆ టెన్షన్లో అలా అనిపించింది, టెంపుల్కి వెళ్ళాలి, ఇలా చేయాలి అని జరిగింది, మంచి జరిగింది కాబట్టి ఆమె వెళ్ళి చేసుకుంది. ఆమె చర్చికి అనుకున్నట్టయితే చర్చికి వెళ్ళేది. అంత మాత్రాన వేరే వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా మేడం. మా ఒక పబ్లిక్గా మీరేం చెప్తారు? అంటే ఇదంతా కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లడానికి అపోజిషన్ వాళ్ళు పన్నుతున్న పన్నాగాలు అంటారా, లేకపోతే ఇప్పుడు ఆవిడ క్షమాపణ చెప్పడం కరెక్టే అంటారా? లేదు మేడం, వీళ్ళు కావాలని చేస్తున్న కుట్రే ఇది. తెలుస్తుంది కదా, ఇప్పుడు ఎవరికైనా పిల్లలంటే చాలా ప్రేమ ఉండిద్ది. జరిగిన రోజు సార్ అసలు అక్కడికి వెళ్ళలేదు, చాలా కూల్గా ఉండి సార్ చేయాలనుకున్న దగ్గరికి వెళ్ళి గిరిజన ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని చూసిన తర్వాత నిదానంగా వెళ్ళారు అంతే. తర్వాతే వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా. అంతేగాని ఇవన్నీ వదిలేసుకొని పనులన్నీ పరిగెత్తుకుంటా వెళ్తే ఆయన అలాగే చేశాడు అని చెప్పేసి అనుకోవచ్చు. కావాలని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చేయటమే మేడం. వాళ్ళు చేయాలి అనుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి మేడం. జనాల్లో, ఊర్లో, మన జిల్లాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ టార్గెట్ చేయకుండా ఆయన్నే టార్గెట్ చేస్తున్నారంటే అర్థమవుతుంది కదా అక్కడ. ఒక మాటలో ఏం చెప్తారమ్మా పవన్ కళ్యాణ్ గారి గురించి? ఆయన చాలా మొండి వ్యక్తి, చాలా కష్టపడి పైకి వచ్చి, తను మెంటాలిటీ వేరు మేడం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకంటే ఆయన మెంటాలిటీ వేరు. మా ఫ్యామిలీలో మా పాపని చదివిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. రామ్ చరణ్ సార్, ఉపాసన మేడమే చదివిస్తున్నారు మా పాపని. కానీ ఆయన చాలా డిఫరెంట్ మేడం. ఆయన ఏదనుకుంటే అది మొండిగా చేస్తాడు. ఆయన నిజాయితీగా గెలవాలి అనుకున్నాడు, గెలిచాడు. ప్రజల సమస్యలు తీసుకొని చూడాలి అనుకుంటున్నాడు. అలా అనుకుంటే మా గుంటూరులో ప్రతి చోట స్పందన అని ఉంది. మళ్ళీ ఇక్కడ ఇది పెట్టాల్సిన అవసరం లేదు కదా మేడం. ఇక్కడికి వచ్చిన సమస్య 24 గంటల పరిష్కారం అయిపోతుంది.